ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అండి. ఇది బ్రెడ్తో చేసిన గులాబ్ జామున్. మామూలుగా మనం బయట పిండి తీసుకొచ్చుకొని చేసుకుంటాం కదా, ఇలా అయితే బ్రెడ్తో గులాబ్ జామ్ చేశానండి. సూపర్ టేస్టీగా ఉంది, ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు చక్కెరను వేసేసుకోవాలి. ఇలా 1 కప్పు చక్కెరకి 1.5 కప్పు వరకు వాటర్ని వేసేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం పాకాన్ని రెడీ చేసుకోవాలండి. ఇలా షుగర్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు కలిపేసుకోండి, లేదంటే మనకి క్రిస్టల్ ఫామ్ అవుతుంది షుగర్. ఇలా మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలి. మరి మనకి గులాబ్ జామున్ తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇందులోనే కొద్దిగా ఇలాచీని వేస్తున్నాను. షుగర్ సిరప్ అనేది కొంచెం థిక్ ఫామ్లోకి వస్తే సరిపోతుంది, మనకి పాకం రానవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే కొంచెం నిమ్మరసాన్ని వేస్తున్నాను. ఇలా నిమ్మరసం వేయడం వల్ల పాకం అనేది గట్టిగా అయిపోదు. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది, మూత పెట్టి పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక 4 వరకు బ్రెడ్ ముక్కల్ని తీసుకున్నాను. ఇలా ఎడ్జెస్ని కట్ చేసేసుకోండి. ఇలా తీసుకున్న బ్రెడ్ ముక్కల్లో ఇప్పుడు పాలను వేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెంగా పాలను వేస్తూ మనం పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. ఒకేసారి పాలు అనేది మొత్తం వేసేయకండి, మనకి బ్రెడ్ సాఫ్ట్గా ఉంటుంది కదా, మనకి మెత్తగా అయిపోతుంది. కాబట్టి పాలను కొంచెం వేస్తూ కలిపేసుకోండి. ఇలా కలుపుకోవాలండి, బాగా ప్రెస్ చేస్తూ ఇలా కలిపేసుకోండి. అప్పుడే గులాబ్ జామున్ అనేది సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న పిండిలోనే 1/2 స్పూన్ వరకు నెయ్యిని లేదా ఆయిల్ని వేసుకోండి. అప్పుడు మనం గులాబ్ జామ్ చుట్టుకోవడానికి ఈజీ అయిపోతుంది. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత గుండ్రగా గులాబ్ జాములు చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న గులాబ్ జామ్ అన్నిటిని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామును వేసేసుకోండి. ఇది బ్రెడ్తో చేసాం కదండి, తొందరగానే ఫ్రై అవుతుంది గులాబ్ జాము. ఇలా ఆయిల్లో అన్నిటిని వేసేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, అప్పుడే లోపల వరకు బాగా వేగుతాయి. ఇలా అన్ని గులాబ్ జాములను ఆయిల్లో వేసేసుకోండి. ఆయిల్లో వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు కదపకండి, విరిగిపోతాయి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా మెల్లగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకి తొందరగా పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వదండి, అందుకనే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న గులాబ్ జామ్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే మిగతా గులాబ్ జామ్ని అన్నిటినీ వేసేసుకోండి. ఇలా అన్ని గులాబ్ జామ్ను ఒకేసారి వేసి ఇవి కూడా ఒక 2 మినిట్స్ వరకు కదపకుండా ఉంచేసుకోవాలి. ఆ తర్వాత ఇవి కూడా అలానే మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న గులాబ్ జామ్ అన్నిటినీ ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి. ఇలా గులాబ్ జామ్ అన్నిటినీ షుగర్ సిరప్లోకి వేసుకున్న తర్వాత ఒక 1 అవర్ వరకు పక్కకు పెట్టేసుకోండి. అప్పుడే ఈ జామున్స్ అనేది షుగర్ సిరప్ని మొత్తం పీల్ చేసుకుంటాయి. 1 అవర్ తర్వాత చూస్తే జామున్ అనేది షుగర్ సిరప్ని మొత్తం పీల్ చేసుకున్నాయి చూడండి. మన ఇంట్లో గులాబ్ జామున్ పౌడర్ లేనప్పుడు బ్రెడ్తో ఇలా ఈజీగా గులాబ్ జామ్ చేసి పెట్టండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంది. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు. మీలో ఎంతమంది ఇలా బ్రెడ్తో గులాబ్ జామ్ చేశారో కింద కామెంట్ చేయండి.